అలా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను నిజామాబాద్ అన్న. నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ నుంచి ఎందుకు వచ్చారు ఇంత దూరం? మన మెస్సీ ఫుట్బాల్ ఆడడానికి ప్లేయర్ కదా, చాలా టాప్ ప్లేయర్ ఆయన. ఫుట్బాల్ అంటే ఆయన మనకు ఫుట్బాల్ అంతా ఇష్టం లేదు కానీ దానికి ఒకసారి చూడడానికి వచ్చినాం. ఎట్లా ఉంటది, ఎట్లా మన రేవంత్ రెడ్డి పెట్టడం చాలా గొప్పదన్న. ఏ ప్రభుత్వం చేయండి, ఈ ప్రభుత్వం చేసిందే నిజంగా. ఒక మెస్సీ రావడం, దానికి స్టేట్ డెవలప్ కావడం, దీని వల్లనే ఇది కావచ్చు అన్న. మాకు చాలా అందరూ రేవంత్ రెడ్డిని తిడుతారంటే, నువ్వు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, ఇట్లా గేములు ఆడడానికి టైం వేస్ట్ చేసి ఎట్లా తెలంగాణ డెవలప్మెంట్ చేయాలి అని అంటారు కదా, తిడుతారు కదా రేవంత్ రెడ్డి. 2 నిమిషాల కోసం ఏమైతుంది అన్న, 5 నిమిషాలు 6 నిమిషాలే ఆడతాడు ఆయన. మాక్సిమం గంట సేపు 2 గంటలు అంటే దానికి తెలంగాణకి ఏముంది అన్న. అది ఆడితేనే కదా ప్రపంచానికి తెలిసేది. ఇప్పుడు ప్రపంచంలో నంబర్ 1 మన మెస్సీ, తర్వాత రొనాల్డో, తర్వాత ఈయన తెలిసిందంటే ఒక తెలంగాణ కాదేది పోయిందా. ఇప్పుడే కోల్కతా పోయి వచ్చిండు మెస్సీ, అక్కడ కొంచెం జగడైంది కానీ మన హైదరాబాద్ అట్లా లేదు కదా. ప్రశాంతమైన మ్యాచ్లు చూస్తారు, ప్రశాంతంగా. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉందంటే దానికి అట్లా తగ్గట్టు చేసిండు మన రేవంత్ రెడ్డి. సపోర్ట్ అంటే ప్రతి అడుగుకు పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూసినాం కదన్న మీరే, ప్రతి అడుగు అంటే ఒక గొడవ చేయకుండా పిల్లలు మంచిగా చూసుకోవాలి, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మంచిగా చూసుకొని ప్రశాంతంగా రావాలని అంటే అంటారు. అంటే రేవంత్ రెడ్డికి ఏజ్ లా గుంపు మేస్త్రి, మెస్సీ గుంపు మేస్త్రి అని ఇట్లా అంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. చెప్పేటోళ్ళు చెప్తారన్న, గుంపు మేస్త్రి చెప్పేటోళ్ళు చెప్తారు. కానీ ఆయన గుంపు మేస్త్రి ఎందుకంటారు అంటే డెవలప్ అవుతుంది కాబట్టి గుంపు మేస్త్రి అంటారు, గుంపు లేబర్ అంటారు, ఏమైనా అంటారు. డెవలప్మెంట్ కాకపోతే ఎవరైనా కొడతారన్న. బీఆర్ఎస్ వాళ్ళకి ఏముందన్న, వాళ్ళ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఏమన్నారు, ఎవరు ఏం మాట్లాడలేరు. వీళ్ళు వ్యతిరేకం మాట్లాడేటోళ్ళే. ప్రభుత్వం డెవలప్ అవుతుందంటే దానికి తగ్గట్టు మనం తగ్గించాలి. పైకి ఎగిరిస్తే కుదరదు, తగ్గించాలి. మనం ఇప్పుడు నేను ఫుట్బాల్ లో ఎగురుతున్నానంటే దానికి తగ్గించేటట్టు చూస్తారు. నీకు తెలుసు కదా అన్ని. అయితే మళ్ళీ ఇలాంటి మ్యాచ్లు పెట్టడం, రేవంత్ రెడ్డి ఇట్లా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం మంచిదే అంటారా? చాలా మంచిది అన్న, మంచిది. ఒక వీళ్ళ వల్ల 10 మంది తయారు కావచ్చు, 10 మంది తయారు కావచ్చు. ఒక క్రికెట్ ప్లేయర్ అయినా, ఒక వాలీబాల్ ప్లేయర్ అయినా, ఒక ఫుట్బాల్ ప్లేయర్ అయినా, హాకీ ప్లేయర్ అంటే వీళ్ళని చూసి కూడా డెవలప్ అవుతారు. చాలా మంది డెవలప్ అవుతారు. అరే నేను కూడా ఒక ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని, నేను కూడా ఒక క్రికెట్ ప్లేయర్ అవ్వాలని. ఇది కోహ్లీ, మన రోహిత్ శర్మ, కోహ్లీ సంథింగ్ క్రికెట్ ఆడతారు. IPL, వన్డే, T20 అన్ని మ్యాచ్లు ఆడడానికి వస్తారు. అయితే ఈయన మెస్సీ రావడం ఇది చాలా గౌరవకరం. తెలంగాణ మళ్ళీ తెలంగాణలో హైదరాబాద్ లో రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. చూడడానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా తిరిగి హ్యాపీగా పోవచ్చు. ఇక్కడ నేను నిజామాబాద్ నుంచి వచ్చిన అన్న, పొద్దున్న బయలుదేరినా, ఇప్పుడు వచ్చిన అన్ని ట్రాఫిక్ జామ్ ఉన్నాయి. మాకు మ్యాచ్ చూసి పోదామని వచ్చాం. అంటే డెవలప్ చేస్తుంటే అంటే మ్యాచ్లు కావచ్చు, లేకపోతే ఇట్లా స్పోర్ట్స్ పైన ఎంకరేజ్ చేయడం కావచ్చు, రేవంత్ రెడ్డి అన్ని పైన ఎక్కువ దృష్టి పెట్టారుగా. సో ఇంకా చేయాలంటారా మీరు? చాలా చేయాలన్నా. దీనికి డబ్బులు ఖర్చు కావచ్చు కానీ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది కదా అన్న. మనం ఇప్పుడు ఒక్కరిని చూసి ఒకటి పెరుగుతేనే కదా ఫుట్బాల్ ప్లేయర్ అంటే ఏందన్నా. మరి ప్రపంచంలో నంబర్ 1 ఫుట్బాల్ ప్లేయరే. తర్వాత క్రికెట్ కూడా అంత డెవలప్ కాలే. మన వాళ్ళు ఫుట్బాల్ చూడడానికి, హాకీ చూడడానికి అయితే వెళ్తారు. అందుకోసం ఓకే అన్న, థ్యాంక్ యూ. సో హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి. ఓన్లీ మ్యాచ్. ఈ రోజు మార్నింగ్ 5 కి లేసి మొత్తం సర్దుకుని మెస్సీ కోసం వచ్చాం. మెస్సీ అంటే రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ కానీ మెస్సీ అంటే హీస్ మై ఫస్ట్ గోల్. అండ్ అంటే నాకు మెస్సీ చాలా ఇష్టం, చిన్నప్పటి నుండి మెస్సీ అంటే ఇష్టం. సో హౌ డు యు ఫీల్ అంటే ఇట్లా తెలంగాణ గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుంది? సో డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో ఆడుతున్నారంట. సో హౌ డు యు ఫీల్? సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. హైదరాబాద్ కి వచ్చారంటే అన్ఎక్స్పెక్టెడ్. హైదరాబాద్ అని వచ్చాను, అసలు నార్మల్ గా వచ్చేదాన్ని కూడా కాదు. అసలు రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తా కావాలి. అంటే ఇట్లా గవర్నమెంట్ ఇలా స్పోర్ట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ అంటే స్పోర్ట్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టింది గవర్నమెంట్. సో హౌ డు యు ఫీల్ అంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. సో హౌ డు యు ఫీల్? ఐ ఫీల్ గ్రేట్. చాలా గ్రేట్. ఇండియా స్పోర్ట్స్ ని సపోర్ట్ చేయడం అంటే అసలు నమ్మలేను. ఇట్స్ యాక్చువల్లీ గ్రేట్. చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ రావాలని ప్యాషన్. అది మన హైదరాబాద్ లో ఫుట్బాల్ చూడటం ఫస్ట్ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి. అది కూడా మెస్సీ గోట్. చెప్పాలనుకుంటున్నా ఇంకా రేవంత్ రెడ్డి కూడా విన్ అవ్వాలి. మెస్సీ ఫర్ ఎవర్.